తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతు రుణమాఫీ అర్హులకే అందిందా? ఖజానాకు భారమైన వేల కోట్లు ఖర్చు పెట్టిన తెలంగాణ సర్కార్ సంతృప్తిగా ఉందా? ఈ పథకం అమలుపై చేయించిన సర్వేలో బయటపడిన నిజాలేంటి? ఆ సర్వే ఫీడ్బ్యాక్ పై సర్కార్ ఎలా స్పందించబోతోంది? టీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చిన హామీల్లో రైతు రుణమాఫీదే టాప్ ప్రయారిటీ. వర్షాభావ పరిస్థితులతో రైతులు అప్పటికే సంక్షోభంలో కూరుకుపోవడంతో సర్కారు ఆలస్యం చేయకుండా రుణమాఫీ హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. తలకు మించిన భారమైన 4 విడతల్లో మాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 80% పూర్తి చేసింది కూడా. ప్రతి రైతుకు వడ్డీతో సహా ₹1,00,000 రుణాన్ని మాఫీ చేయడమే ప్రభుత్వ టార్గెట్. 35 లక్షల మందికి 17,000 కోట్లు మాఫీ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో ఇంకా 4,000 కోట్లు మాత్రమే ఇంకా చెల్లించాల్సి ఉంది. ఖరీఫ్ ప్రారంభమయ్యేలోగా దీన్ని పూర్తి చేయాలి అనేది ఆలోచన. మూడు సంవత్సరాల పాలనను పూర్తి చేసుకుంటున్న టీఆర్ఎస్ సర్కార్ రుణమాఫీ పథకం అమలు ఎలా ఉందన్న అంశంపై భిన్న కోణాల్లో సర్వే చేయించింది. ఇందులో ఎవ్వరూ నమ్మలేని నిజాలు బయటపడ్డాయని సమాచారం. రుణమాఫీ పొందిన వారిలో 15% మంది అసలు రైతులే కాదని తేలింది. అంటే రైతుల పేరుతో తీసుకున్న కోట్ల రూపాయల రుణాలు బినామీల జేబుల్లోకి వెళ్లాయి. రైతుల పేరుతో ₹1,00,000 రుణాలు తీసుకున్న వారిలో కూడా ఎక్కువ మంది బినామీలే ఉన్నారని వెల్లడైంది. ఎక్కువ మంది రుణమాఫీ పొందిన జిల్లాల్లో ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్ జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒక జిల్లాలో బినామీల బాగోతం బయటపడడంతో బ్యాంకుల నుంచి సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం తెప్పించుకుంది. బోగస్ రైతుల వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు. 4వ విడత మొత్తాన్ని త్వరలో విడుదల చేయాల్సి ఉండడంతో దీనిపై ఏం చేద్దామన్న దానిపై తర్జన భర్జన జరిగిందని సమాచారం. బోగస్ రైతులపై కేసులు పెడితే ఎలా ఉంటుందన్న దానిపై కూడా చర్చ జరిగిందట. అన్నదాతను ఆదుకునే ఉద్దేశంతో రుణమాఫీ ప్రకటిస్తే సంబంధం లేని వారికి లబ్ధి చేకూరడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు వారిపై చర్యలు తీసుకుంటే అనవసరమైన వివాదంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. విపక్షాలు దీన్ని మరో సమస్యగా సృష్టించే అవకాశం ఉందని ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టాలని ఆదేశించారు. భవిష్యత్తులోనైనా నిజమైన రైతులకే లబ్ధి చేకూరాలని సీఎం అధికారులకు సూచించారు. ఆధార్తో పాటు పూర్తి సమాచారాన్ని సేకరించి పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ సర్వే సమాచారం బయటకు రావడంతో బోగస్ రైతుల గుండెల్లో గుబులు రేగుతోంది.